నమస్తే, జైహో సక్సెస్ మంత్రాకి స్వాగతం. ఇవాల్టి జైహో సక్సెస్ మంత్రాలో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జగన్ మోహన్ గారు, కార్పొరేట్ ట్రైనీ అండ్ ప్రముఖ సైకాలజిస్ట్. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం అండి, రామబాబు గారు. అండ్ ఇవాళ మనం చర్చించుకోబోయేటువంటి టాపిక్ ఏంటండి? హ్యూమన్ రైట్స్ గురించి. మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్. అసలు మానవ హక్కులు అంటే ఏంటి? హ్యూమన్ రైట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎవరెవరికి ఉంటాయి? బేసిక్గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఫండమెంటల్ రైట్స్ కింద మనం మాట్లాడుకుంటాము, రైట్? అలానే ఇది ఇప్పుడు విషయం కాదండి, ఇది దగ్గర లాస్ట్ 40-50 ఇయర్స్ నుంచి వీటి మీద చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది, డెవలప్మెంట్ జరిగింది. సో ఫైనల్గా ఈరోజు యూనివర్సల్గా ఒక 30 ఆర్టికల్స్ ఉన్నాయండి, అంటే 30 పాయింట్స్ ఈ హ్యూమన్ రైట్స్కి సంబంధించినవి. అంటే దాంట్లో ఈక్వాలిటీ గురించి, డిస్క్రిమినేషన్ గురించి, రైట్, ఎక్కడైనా చీటింగ్, మ్యానిపులేషన్, ఫోర్జరీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ హ్యూమన్ రైట్స్లో పరిగణలోకి వస్తాయండి. ఇవి ఏదైనా ఉల్లంఘిస్తే, అంటే మనము పనిగట్టుకొని ఎవరైనా డిస్టర్బ్ చేశామంటే ఆ మనిషికి పూర్తి స్వతంత్రత ఉంది, తను రిబెల్గా లేదా తను మన మీద కేసు వేయడం కానీ లేదా వాయిస్ చేయడం. మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అని చెప్పి చాలా చోట్ల, అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా సమయాల్లో చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాయి. అంటే హ్యూమన్ రైట్స్ ని ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, ఒక దేశం కానీ ఎలా యూజ్ చేసుకోవాలి? జనరల్ గా దీంట్లో మీరు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఏదో ఒక విషయం మీద, ఏదో ప్రాంతీయత, ఏదో ఇష్యూ విషయం మీద, కుల వ్యవస్థ కావచ్చు, లేదా రాజకీయంగా కానీ, లేదా డెమోగ్రాఫిక్ కానీ, జాగ్రఫికల్గా కానీ ఏదైనా ఇబ్బంది పడుతున్నారంటే మీకు అన్ని రకాలుగా గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తుంది. కానీ మీకు కొన్ని విషయాలు తెలియదు, రైట్? మీకు అవేర్నెస్ లేకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్రాంతంలో, రైట్, ఒక దేశవాసులుగా ఒక దగ్గర ఉన్నారు, దాంట్లో మీకు కావాల్సిన బెనిఫిట్స్ కొన్ని ఆల్రెడీ రిజర్వ్ అయి ఉన్నాయి, గవర్నమెంట్ మీకు సప్లై చేయడానికి రెడీగా ఉంది, కానీ మీకు దాని గురించి అవేర్నెస్ లేదు. లేకుండా పక్క వాళ్ళు ఎవరో వచ్చి మీ దగ్గర మీకు తెలియకుండా మీ ఆ యొక్క ఏదైతే అవకాశం ఉందో ఆ అవకాశాన్ని వాళ్ళు తీసుకోవడం అనేది జరగడం, లేదా మీరు ఆల్రెడీ కొన్ని వసతులతో ఆల్రెడీ హ్యాపీగా ఒక స్థాపితంగా ఒక ప్లేస్లో ఉన్నారు, వేరే వాళ్ళు ఎవరైనా వచ్చేసి మిమ్మల్ని తప్పుదారి పట్టించడం, లేదా మీ మీద ఒక రకమైన ఏదైనా బలవంతపు ప్రయత్నం ఏమైనా చేయడం, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడము, ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఏ విధంగా అయినా మీకు ఏదైనా హాని చేయడం, ఇలాంటివి ఏమన్నా ఉంటే కంపల్సరీగా మీరు ముందుకు రావచ్చు. అయితే దీంట్లో ఏంటంటే స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, యూనివర్సల్, రైట్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనము కంప్లైంట్ చేసుకోవచ్చు, రైట్? ఇప్పుడు ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఈరోజు హ్యూమన్ రైట్స్ ఏవైతే యూనియన్స్ ఉన్నాయో, చాలా ఎన్జిఓస్ ఉన్నాయండి ముందుకు వచ్చేవి. కొద్ది వరకు అంటే రకరకాల ఎన్జిఓస్ ఉన్నాయి. దీంట్లో ఎన్జిఓస్ కొన్ని యానిమల్స్ వరకు చూస్తారు, పెట్స్ వరకే చూస్తారు, రైట్? మానవ హక్కులు ఎలా అయితే ఉన్నాయో అలానే జంతు పరిరక్షణ కూడా చూస్తారు. కొంతమంది ఎన్వైరన్మెంటల్ దాంట్లో, కొంతమంది ఉమెన్ రైట్స్ మీద చూస్తారు, రైట్? కొంతమంది కుల వ్యవస్థ దీంట్లో డిస్టర్బెన్స్ కాకుండా, ఇలా రిలీజియస్గా, నాన్ రిలీజియస్గా, టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా, ఇలా రకరకాలుగా ఈ సంస్థలన్నీ ఉన్నాయండి. మనం తెలుసుకోవాలి ఏ సంస్థ మనకు సపోర్ట్ చేయొచ్చు, వీళ్ళు వాళ్ళుగా ముందుకు వచ్చి ఇంటింటికి రారు. సో మనం కొద్దిగా గూగుల్లో కానీ, రైట్, లేదా జనరల్గా మనకున్న నెట్వర్క్ ఏదైనా ఉంటే వాళ్ళకి కనుక్కోవాలి, మనకి ఎవరైనా సహాయం చేయగలుగుతారా. రీసెంట్గా HRPCI అని చెప్పేసి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని మన మిత్రుడు ఉన్నారు, ప్రసన్న కుమార్ గారు. సో వాళ్ళలో ఒక చిన్న ఇనిషియేటివ్ జరిగింది వాళ్ళలో మెంబర్స్లో. ఏంటంటే బ్లడ్ గ్రూప్ ఒకటి, వాళ్ళది ఒక ఆల్మోస్ట్ వాళ్ళది ఒక 10,000 మందిని ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. అందరు ఇంటలెక్చువల్ కమ్యూనిటీస్ అందరినీ ఒక్క దగ్గరగా చేర్చి ఎవరికి ఏ సహాయం అయినా సరే, రైట్, ఎవరైనా ఓపెన్గా చెప్పుకునేటట్టు, మాట్లాడుకునేటట్టు, రైట్, ప్రతి ఒక్కరికి అవసరం పడేటట్టు, ప్రతి మనిషి, ఎందుకంటే ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ ప్రకారం యూనివర్సల్ లెవెల్లో ప్రతి మనిషికి అన్ని రకాల వసతులు, అన్ని రకాల ఉపయోగాలు, అన్ని రకాల లాభాలు జరిగే విధంగా కాన్స్టిట్యూషన్ తయారు చేయబడింది. కానీ ఆ మనిషి బతకలేకపోతున్నాడు. సో అప్పుడు హ్యూమన్ రైట్స్ ఇంటర్వ్యూన్ అవుతుంది. ఆ మనిషికి అది దక్కాలి, ఒకరికి ఇల్లు దక్కాలి, ఒకరికి ఉద్యోగం దక్కాలి, ఒకరికి వాళ్ళ స్థానం, వాళ్ళ ఏమంటారు పరువు ప్రతిష్ట, మినిమం రైట్స్, అబ్సల్యూట్లీ ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది ఉంటుందో, రైట్, ఆ ఫండమెంటల్ రైట్స్కి తగ్గట్టుగా వాళ్ళకి జరగాలి. ఓకే, స్పెషల్లీ మహిళలకంటూ ప్రత్యేకించి ఏమైనా కొన్ని కండిషన్స్ ఏమైనా ఉన్నాయంటారా, లేకపోతే ఓన్లీ పురుషులకు సంబంధించి కూడా కొన్ని స్పెషాలిటీస్ ఏమైనా ఉన్నాయా హ్యూమన్ రైట్స్కి సంబంధించి? అబ్సల్యూట్లీ ఉన్నాయండి. ఉమెన్స్ కంటే డెఫినెట్లీ మన దేశంలో ఇన్ఫ్యాక్ట్ మన జనాభా ప్రకారం చూస్తే, రైట్, లాట్ ఆఫ్, అంటే ఎంతో
చాలా సంవత్సరాల వరకు మనం వాళ్ళని ముందుకు తీసుకురాలేదు ఉమెన్ని, కానీ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు చాలా ఎన్జిఓస్ ముందుకు వచ్చాయి. ఇంక పెద్ద పెద్ద కంపెనీస్ కూడా, కొన్ని కంపెనీస్ ఓన్లీ ఉమెన్ స్టాఫ్ మాత్రమే ఉన్నారు. అదర్ డే ఇక్కడ పెట్రోల్ బంక్ లో చూస్తున్నాను ఓన్లీ ఫీమేల్ స్టాఫ్. సో అలాంటివి కూడా జరుగుతున్నాయి. రెస్టారెంట్ లో కొన్ని చూస్తే చాలా చక్కటి ముందడుగు. అబ్సల్యూట్లీ. కొన్ని ఇంకా మన దగ్గర కొన్ని రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఒక రెస్టారెంట్ అండి, కాఫీ షాప్ ఒకటి చూశాను, అందులో ఓన్లీ డమ్ అండ్ డెఫ్. నాకు ఎప్పుడో మనసులో అనిపించేది, అరే బహుశా నేను ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయాలేమో ఇలాంటిదని అని అనుకుంటూ ఉండేవాడిని అనమాట. ఇలాంటివి ఏమైనా చేయాలి, మంచి కార్యక్రమాలు. కానీ ఎవరో ఉన్నారు చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ. రైట్ సిస్టమ్, బ్యూటిఫుల్. అంటే వీళ్ళందరికీ వాళ్ళకి తగ్గ సంఘంలో వాళ్ళకి తగ్గ స్థానము, రైట్, వాళ్ళకి కావాల్సిన పారితోషికము, రైట్, సాలరీస్, రెమ్యునరేషన్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో అన్ని విధాలుగా వాళ్ళకి హక్కు ఉంది. రైట్, ఎవరి హక్కుని, ఎవరికి ఏ విధంగా ఒకరిని ఎక్స్ప్లాయిట్ చేసే హక్కు లేదు. ఎవరినైనా సరే, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ఎవరైనా సరే. ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో మనకి, ఆ ఫండమెంటల్ రైట్స్ లో ఈ హ్యూమన్ రైట్స్ కూడా ఒక భాగం అనుకోవచ్చు అంటారా? నేను హ్యూమన్ రైట్స్ లోనే ఈ ఫండమెంటల్ రైట్స్. రైట్, ఈ ఫండమెంటల్ రైట్స్ కనెక్టెడ్ హ్యూమన్ రైట్స్. రైట్, ఇది సంస్థ కోసము, ప్రతి ఒక్క వ్యక్తి గురించి, ప్రతి ఒక్క సిటిజన్ ఈ రైట్స్ తో కూడబడి ఉండాలి, ఈ రైట్స్ తో కనెక్టెడ్ అయి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వల్లభాయ్ పటేల్ గారు అన్నట్టు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్నట్టు, మన దేశంలో ప్రతి ఒక్క ఇండియన్, ప్రతి ఒక్క సిటిజన్కి బతకడానికి, తను పని చేసుకోవడానికి, సంపాదించడానికి అన్ని రకాలుగా పూర్తి తరహాగా తనకి రైట్స్ ఇస్తున్నాను. నా దేశస్తులు, నా సిటిజన్స్, నా యొక్క దేశస్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి వాళ్ళకి బ్రతకాల్సిన పూర్తి ఫ్రీడమ్ ఉంది, కానీ విత్ సమ్ డ్యూటీస్. దీన్ని సిటిజన్షిప్ బిహేవియర్ అని కూడా అనొచ్చు మనము. ఫండమెంటల్ రైట్స్ అని చాలా పెద్ద వర్డ్. ఫండమెంటల్ రైట్స్ అంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ వెళ్ళి చదువుకోవాలని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే బేసిక్గా కొన్ని డ్యూటీస్, రైట్, చేస్తున్న ప్రతి పనిలో ఒక పద్ధతిగా చేయాలి, ఒకరిని అంటే మ్యానిపులేషన్ చేయొద్దు, తప్పుడు రిపోర్ట్లు ఇవ్వద్దు. రైట్, ఎన్నో చూస్తుంటాం, ఏదో కంపెనీ మూతపడిపోయిందని, ఏదో కంపెనీని క్లోజ్ చేశారని, ఏదో కంపెనీ వాళ్ళని జైలుకు పంపించామని, రకరకాలుగా మనకు న్యూస్ వస్తుంటాయి. ఎవ్రీ మంత్ ఆన్ మంత్ పెద్ద పెద్ద కంపెనీస్ గురించి వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఈ నీడ్, గ్రీడ్, ఎప్పుడైతే ప్రలోభాలకు లోపడి, రైట్, కక్కుర్తి, రైట్, ఇవన్నీ రకాలు ఏవైతే ఉంటాయో ఈ ఉల్లంఘన చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తుంటారు. అది ఎలా చెప్తే నాకు ఒక డౌట్ వస్తుంది. చెప్పండి. జనరల్ గా ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీని సడన్ గా లాక్అవుట్ చేశారు, అంటే మూసేశారు. మరి అటువంటి సందర్భంలో అందులో ఉన్న కార్మికులందరూ, వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళకి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్టు అనుకోవచ్చా? దాన్ని ఎట్లా ట్రీట్ చేయొచ్చు? అలాంటి వాటిని చక్కగా చెప్పారండి. ఇదేంటంటే మనం హ్యూమన్ రైట్స్ బయట, ఒక సివిలియన్ కి హ్యూమన్ రైట్స్ అని మనం అంటాం. ఒక సివిలియన్ గా మీరు అంటే జనరల్గా ఒక సొసైటీలో మీరు ఒక హెచ్ఆర్ పర్సన్, అదే మీరు ఒక కంపెనీలో యు ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ పర్సనల్ ఎగ్జిక్యూటివ్. అక్కడ హెచ్ఆర్ మేనేజర్గా, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా కంపెనీలో ఎవరైతే ఉంటారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎంప్లాయీ రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఎంప్లాయీస్తో ఎలా ఉండాలి, ఎంప్లాయీ మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, చాలా ముఖ్యం. రైట్, అలానే ఎంప్లాయీ ఎంత సేఫ్గా వస్తున్నాడు, సేఫ్గా ఇంటికి వెళ్తున్నాడు. రైట్, మీరు చూసే ఉంటారు కొన్ని కంపెనీస్లో హోమ్ పికప్, హోమ్ డ్రాప్ అని లేట్ నైట్లో హ్యాపీ అవర్స్ టైంలో అంటారు. లేట్ నైట్ పికప్ డ్రాప్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు పర్టికులర్గా డ్రైవర్స్కి చెప్తారు, బికాజ్ ఐ ఈవెన్ ట్రైన్ ద డ్రైవర్స్ ఆల్సో. పెద్ద పెద్ద కంపెనీ, క్యాబ్ జెమినీ, గూగుల్, IBM, ఇక్కడ డ్రైవర్స్ చెప్తారు, అక్కడ మీరు దింపిన తర్వాత వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన తర్వాతనే మీరు రండి, ఆ ఏరియా నుంచి బయటికి రావాలి, అంటే అక్కడ నుంచి బై బై చెప్పేసి రావాలి. అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, హెచ్ఆర్ వాళ్ళ పాలసీలు చెప్తారు. అంతే, ఎందుకంటే ఆ ఎంప్లాయీని వాళ్ళు ఎంప్లాయీగా చూడట్లేదు, ఒక రిసోర్స్ లాగా చూస్తున్నారు. కంపెనీకి వాళ్ళు ఒక పెద్ద సపోర్ట్, ఒక పార్ట్నర్. సో ఇదేమో కంపెనీ సైడ్, ఇదేమో అధికారంగా, రైట్, కంపెనీ సైడ్, ఆఫీస్ సైడ్ చూస్తుంటాము. కానీ మనము ఇంకో సైడ్ సివిల్ లెవెల్లో చూస్తే, సొసైటీ లెవెల్లో చూస్తే, కమ్యూనిటీ లెవెల్లో చూస్తే హ్యూమన్ రైట్స్ ఇది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి ఖచ్చితంగా. అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకించి ఉన్నాయి. అంటే ఇది ఒక మీరు చెప్పినట్టు ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్, చాలా పెద్ద సబ్జెక్ట్ మాట్లాడుకోవడానికి. అంతర్జాతీయంగా కూడా హ్యూమన్ రైట్స్ డే అంటూ ఒకటి జరుపుకుంటూ ఉంటాం December 10th. అది మీకు కూడా తెలుసు. మలాలా బేబీ మలాలా చూసారు, ఎంత పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చింది. అవును. అయితే హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా 100% న్యాయం జరుగుతుందని చెప్పొచ్చా? అంటే ఇట్స్ వాళ్ళు మళ్ళీ దాని మీద కొన్ని కమిషన్లు వేస్తారు, అవన్నీ నివేదిస్తారు. దీనికి సంబంధించి అంటే హ్యూమన్ రైట్స్ కి మీరు ఎప్పుడైతే అప్రోచ్ అవుతారో, హ్యూమన్ రైట్స్ లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇక్కడ అందరూ ఇంటెలెక్చువల్స్ అందరూ ఒక దగ్గర ఉంటారు. అంటే ఒక మెడికల్గా, రైట్, లీగల్గా, రైట్, సొసైటల్గా అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది హ్యూమన్ రైట్స్కి ఎప్పుడైతే మనం రీచ్ అవుతారో. అండ్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు రియాక్టివ్ మోడ్లో కాకుండా ప్రోయాక్టివ్ మోడ్లో కూడా చాలా చాలా చేస్తున్నారు ఇప్పుడు.
అంటే హ్యూమన్ రైట్స్ అనే వరకు అందరికీ ఒక మైండ్లో ఇంప్రెషన్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఏదైనా జరిగినప్పుడే వీళ్ళని అప్రోచ్ కావాలా అని. లేదు, మీరు అంటే అదో బ్రహ్మ పదార్థం హ్యూమన్ రైట్స్ అనేది అనుకునే వాళ్ళు కూడా రియాక్టివ్ మోడ్, చాలా మంది ఉన్నారు. రియాక్టివ్గా అంటే ఏదైనా జరిగినప్పుడు ఏదైనా నష్టం జరిగినప్పుడే వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి వీళ్ళతో కాదు. హ్యూమన్ రైట్స్ అంటే మీరు ఒక కమ్యూనిటీ గ్యాదరింగ్ కూడా చేసి రక్తదానం చేస్తున్నారు ఇప్పుడు మా మిత్రులు, వెరీ గుడ్, దట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. అది కూడా హ్యూమన్ రైట్స్ కి మనం ఇంటిమేట్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ ప్రోయాక్టివ్గా, అంటే రియాక్టివ్ ప్రోయాక్టివ్. ఇందులో రెండు రకాలు, రియాక్టివ్ ప్రోయాక్టివ్. కొన్ని ఎన్జిఓస్ ప్రోయాక్టివ్గా చేస్తారు, కొన్ని ఎన్జిఓస్ రియాక్టివ్గా చేస్తారు. అవసరం పడ్డప్పుడే మేము ముందుకు వస్తాము రైట్. ఎన్నో చాలా అంటే ప్రతి స్టేట్ లెవెల్లో చాలా ఉన్నాయండి, కొన్ని నెంబర్ ఆఫ్ ఎన్జిఓస్ ఉన్నాయి. నేను అన్నాను కదా, ఈ హ్యూమన్ రైట్స్ అనేది అంటే లేబుల్ అయితే ఉంది, దాని కింద ఎన్నో రకాల సెక్షన్స్ ఉన్నాయి, ఎన్నో రకాలుగా వాళ్ళ ఏరియాలో వాళ్ళ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంస్థలు ఒకటి ఫామ్ చేసుకొని కూర్చున్నారు. ఎన్జిఓస్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఎన్పిఓ, ఎన్జిఓ కింద వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉన్నారు. చాలా ఎన్జిఓస్ ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళకి చాలా వెల్కమ్ కూడా చేస్తుంది, ఇన్విటేషన్స్ కూడా ఇస్తున్నారు. మా దగ్గరకు వచ్చి ఇప్పుడు మేము ఈ గ్రామంలో ఇది చేయాలనుకుంటున్నాం, ఎవరైనా ఎన్జిఓ ఉంటే రండి, మేము ఫండింగ్ కూడా చేస్తామని చెప్పేసి కూడా అలాగే ఎంకరేజ్మెంట్ కూడా జరుగుతుంది. సొసైటీలో ఉండేటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటే చాలా అంటే తను ఆల్రెడీ అతనికి మీరు చెప్పినట్టుగా ఫండమెంటల్ రైట్స్ కానీ డ్యూటీస్ కానీ అన్నీ ఉంటాయి. ఒక పౌరుడిగా పౌరసత్వం ఉంటుంది, ఓటు హక్కు ఉంటుంది. మరి ఇటువంటి వ్యక్తి తనకున్నటువంటి ఈ హ్యూమన్ రైట్ గురించి తెలుసుకోవాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అది చెప్పేది ఎవరు అసలు సమాజంలో? యాక్చువల్లీ అలాంటి డ్రైవ్ ఏది జరగలేదు, కానీ ముందు ఇంకా చాలా ఎక్స్టెన్సివ్గా జరుగుతుంది అవేర్నెస్ క్యాంప్స్ అని రైట్. ఇది కమర్షియల్ క్యాంప్స్ అయితే జరగవు, అలాంటి కావు, ఓపెన్గా జరుగుతూ ఉంటాయి. సో అంతా ఒక వార్ ఫూటింగ్ లెవెల్లో ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది జరగట్లేదు. కానీ ఇప్పుడు ఇంతవరకు కమర్షియల్గానే ఏదైనా చూసారు రైట్. ఈ హ్యుమానిటీస్ గ్రౌండ్, హ్యూమన్ రైట్స్ అంటే హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఫ్రీగా మేము ఏదైనా అందించగలమా, ఫ్రీగా ఏదైనా మెసేజ్ ఇవ్వగలమా, ఫ్రీగా ఎవరికైనా సహాయం చేయగలమా అనే ఒక అంశంపై ఇప్పుడు చాలా మూవ్మెంట్ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతున్నాయి, మీటింగ్స్ జరుగుతున్నాయి, వర్క్షాప్స్ జరుగుతున్నాయి. చాలా మంది వాలంటీర్గా చేస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు కొంచెం ముందుకు వస్తున్నారు. అండ్ సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే ఒక ఇంటి అంటే నైబర్హుడ్ లో ఉన్నప్పుడు ఒక ఖచ్చితంగా మన ఇంటి పక్కన మన ఫ్లాట్ ఎదురుకుంటానో మన కిందో ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏవైనా కొన్ని విషయాల్లో మనం ఇబ్బంది పెడుతున్నప్పుడు కానీ అంటే జనరల్ గా జరిగేటువంటి విషయాలు మనం సమాజంలో నిత్యం చూస్తూ ఉంటాం. నాకు ఇష్టం లేని పని మీరు మా ఇంటి ఎదురుగుండా ఉన్నారు, మీరు చేస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో. అంటే కొన్ని సార్లు కొంత ఇబ్బందికరంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. మీ మీద నేను హ్యూమన్ రైట్స్ కి నేను ఖచ్చితంగా రిపోర్ట్ చేయొచ్చు. అంటే దీంట్లో ఏంటంటే అంటే దానికి బేసిక్ ఫండమెంటల్స్ ఏమైనా ఉంటాయి. జనరల్ గా డిస్క్రిమినేషన్ కానీ, ఈక్వాలిటీ విషయంలో కానీ, ఏదైనా కులమత భేదాలు ఏదైనా వస్తున్నాయి, ఇలాంటి ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయి అంటే ఒకవేళ అది లీగల్గా తీసుకెళ్తే లీగల్గా వెళ్ళిపోవాలి. లీగల్గా ఒకవేళ వాళ్ళకి కూడా ఒక పీరియడ్ ఉంటుంది, అంటే 30 days, 60 days, 90 days, ప్రతి దానికి ఒక టర్న్ అరౌండ్ టైం ఉంటుంది. ఆ టైంలో ఒకవేళ జరగట్లేదు అంటే మీరు హ్యూమన్ రైట్స్కి ఇమ్మీడియట్గా ఎస్కలేట్ చేయొచ్చు. మీరు అది ఇబ్బంది జరుగుతుంది, చాలా డిస్టర్బెన్స్ అవుతున్నారు, దానివల్ల ఏదైనా చాలా పెద్ద డ్యామేజే జరుగుతుంది రైట్, మీరు ఈ విషయాన్ని ముందుకు తీసుకురండి. మీరు వెనకాల దీని ఇంటెన్సిటీ ఎంతవరకు వెళ్తుంది, దీని యొక్క పరిణామం ఎంత గొప్పగా ఎంత ఘోరంగా ఉంటుంది అనేది ఆలోచించకుండా ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఫస్ట్ వెళ్ళి నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పేసేయండి. దాని తర్వాత అక్కడ కూడా మీకు రివర్ట్ రావట్లేదు, అలాంటిది జరగట్లేదు. ఇప్పుడు చాలా అగ్రెసివ్గా ఉన్నాం మన పోలీస్ డిపార్ట్మెంట్, అండ్ ఈవెన్ పోలీస్ ట్రైనర్, నేను కూడా పోలీస్ ట్రైనర్ని కూడా రైట్, ఐ ట్రైన్ ఆల్ ది పీపుల్. సో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ జరగట్లేదు అని అంటే దే డెఫినెట్లీ అప్రోచ్ ది హ్యూమన్ రైట్స్ ఆల్సో. హ్యూమన్ రైట్స్ పూర్తిగా రాగా అన్ని రకాలుగా, ఇది హ్యూమన్ రైట్స్ ఈజ్ అ కమ్యూనిటీ ఆఫ్ ఆల్ ఇంటలెక్చువల్స్. సో ఇక్కడ ఏంటంటే మీకు ఓన్లీ ఇప్పుడు లీగల్గా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వరకే పరిమితం ఉన్నారు, కానీ హ్యూమన్ రైట్స్కి రాగానే మీకు మీ గురించి ప్రపంచం మాట్లాడుతుంది, మీ ఇష్యూ హైలైట్ చేస్తుంది, అందరికీ తెలిసేలా చెప్తుంది రైట్. అప్పుడు ఆప్షన్ లేదు సార్. అండ్ వన్ మోర్ థింగ్, హ్యూమన్ రైట్స్ కమిషన్ మీరు చెప్తున్నది ఏదైతే ఉందో, ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ పనిష్ చేస్తుందా ఒకవేళ ఏమైనా ఇలా జరిగినప్పుడు? నేను వీళ్ళకు ఉండదండి, పనిష్మెంట్ రైట్. వీళ్ళు ఓన్లీ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక అంటే కూర్చోబెట్టి మాట్లాడించే ట్రాఫిక్ పోలీస్. ఓకే, నువ్వు అలా వెళ్ళకూడదు, నువ్వు ఇలా వెళ్ళాలి, ఎథిక్స్, వాల్యూ సిస్టమ్ ఏంటి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, తగిన న్యాయం చేకూరుస్తాం. కానీ పనిష్మెంట్ కానీ లైట్ ఏదన్నా అంటే పోలీసింగ్ అలా లీగల్ గా ఏమి తీసుకోకూడదు. అంటే నాకు తెలిసినంత వరకు మాత్రం ఎలాంటి రిఫర్ చేయొచ్చు అబ్సల్యూట్లీ. ఎక్కడెక్కడ ఎవరి యాక్షన్ తీసుకోవాలో, ఎవరి దగ్గరికి ఎక్కడ ఎలా ఎస్కలేట్ చేయాలి, దాన్ని ప్రాబ్లమ్ సొల్యూషన్ తీసుకోవాలో, అలాంటివన్నీ కంపల్సరీగా చేయొచ్చు. అండ్ హ్యూమన్ రైట్స్ కి సంబంధించి మంచి అంటే వెరీ నైస్ ఎలిమెంట్, ట్రిగ్గర్ పాయింట్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రైట్స్ తెలుసుకోవాలి,
అది దట్ ఇస్ బేసిక్ థింగ్. ఈ 30 రైట్స్ ఏవైతే ఉన్నాయో నేను ఎక్కడికి వెళ్ళినా ఈ కాపీలు ఈరోజు తీసుకెళ్తున్నాను. రైట్, 30 ఫండమెంటల్ రైట్స్ ఏవైతే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది ఈ కాపీ ఒకటి మీకు చూపెట్టొచ్చు. నేను ఈ కాపీ నా దగ్గర ఉంది కూడా, యూనివర్సల్ దిస్ థింగ్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి. సో ఈ కాపీ ఒకసారి చదువుకోండి. రైట్, మీరు దేనికి అర్హులు, మీకు ఎలాంటి స్వతంత్రత ఉంది, ఆ స్వతంత్రత విషయాల మీద రైట్. అంటే ఇది ఏదో కంప్లైంట్ చేయాలి అనే అవగాహనతో కాదు, మీకు తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి, తెలిసి 10 మందికి చెప్పాలి. రైట్, ఈ అవేర్నెస్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, మనం ఏ సొసైటీలో ఉన్న హ్యాపీనెస్, హార్మోనీ, హెల్త్, హ్యాపీ అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది మనకు ఉండదు, మనతో ఉన్న వాళ్ళకి ఉండదు. రైట్, అది హ్యాపీగా ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడెక్కడ ప్రోటోకాల్స్ ఉన్నాయి, ఎంతవరకు మనం వెళ్ళొచ్చు, ఎంతవరకు వెళ్ళకూడదు. సో ఇలా డూస్ అండ్ డోన్స్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఉందండి. అంటే ఒక వ్యక్తికి, సమాజంలో ఉంటున్న వ్యక్తికి హ్యూమన్ రైట్ ఉంది అని తెలుసుకోవడానికి మీరు చెప్పింది ఓకే చేస్తాడు, రైట్ కాదంటలేదు. అంటే సమాజంలో అతని నడవడికి కానీ, అతను ఒకవేళ ఎప్పుడైనా తప్పుడడుగు వేసినప్పుడు జస్ట్ లైక్ పోలీసింగ్ లాగా, అంటే హ్యూమన్ రైట్ కమిషన్ కొన్ని సూచనలు చేయడానికి ఛాన్స్ ఏమైనా ఉందా? ఉంటుంది. అంటే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలా చేయకూడదు అనేటువంటి, అంటే ప్రోయాక్టివ్గా వాళ్ళుగా జరగదు. అవేర్నెస్ క్యాంప్స్ అయితే జరుగుతూ ఉంటాయి, ఏవి చేయాలి ఏవి చేయకూడదు అని, డూస్ అండ్ డోన్స్ ప్రతి విషయంలో. ట్రాఫిక్ పోలీసుల దగ్గర కానీ, ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు కానివ్వండి, లేదా ఖర్చు పెట్టే ఫైనాన్స్ దగ్గర కానివ్వండి, ఏదైనా ఎగ్జిబిషన్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు, చాలా పెద్ద సమూహం ఎప్పుడైతే ఇవి జరుగుతూ ఉంటాయి, మన పుష్కరాలు, జాతరలు అన్నీ జరుగుతుంటాయి. అలాంటి ప్లేస్లో మెంబర్స్ చాలా యాక్టివ్గా వాలంటీర్స్ ముందుకు వచ్చి వాళ్ళకి చెప్తుంటారు, మీరు ఇవన్నీ జాగ్రత్త పాటించండి అని చెప్పేసి కింద పేరు రాస్తారు, వాళ్ళ ఎన్జిఓ పేరు. రైట్, మా ఫ్రెండ్లీ అని చెప్పేసి, మిత్ర అని చెప్పేసి రకరకాల పేర్లతో వాళ్ళు పబ్లిక్ ఈజీగా అర్థమయ్యే విధంగా రైట్ అక్కడ రాసేసి వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు. ఇవన్నీ ప్రోయాక్టివ్గా, చాలా ప్రోయాక్టివ్గా ముందుకు చేస్తుంటారు. సో మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరో కాదు, మనమే. వాళ్ళు మనం. రైట్, అది మనమంతా ఒక గ్రూప్ అన్నమాట. మన సమాజాన్ని మనం కాపాడుకోవడానికి మన ఫెన్సింగ్ మనం వేసుకోవాలి, దాంట్లో మన అండర్స్టాండింగ్, మన లిమిటేషన్స్, మన హద్దులు మనం తెలుసుకోవాలి. ఎవరు కూడా ఆ ఉల్లంఘన ఏవి చేయకుండా, వయలేషన్ ఏవి చేయకుండా హ్యూమన్ రైట్స్ని మనం కాపాడుకునే హక్కు మనకు. ఇండియాలో హ్యూమన్ రైట్స్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ కంపారిటివ్లీ అదర్ కంట్రీస్, మిగతా కంట్రీస్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, వాటికి ఇండియాకి ఉన్నటువంటి ప్రధాన తేడా ఏమిటి, మీరు ఏమైనా గమనించారా మీ స్టడీలో? సో మన దగ్గర డైవర్సిటీ అండి, మన దగ్గర ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని ఎలాగో అంటున్నాం కదా. ఎంత డైవర్సిఫైడ్ కంట్రీ అంటే మనది, మన కంట్రీలో ఇంకో కంట్రీ లేదు, ఇంకో కంట్రీలో మన కంట్రీ లేదు, ఫ్రాంక్గా చెప్పాలి అంటే. రైట్, సో ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఇక్కడ వాల్యూ సిస్టమ్ అనేది చాలా, ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క వాల్యూ సిస్టమ్ ఉందండి. ఇప్పుడు ఒక కమ్యూనిటీలో జరిగేది ఇంకో కమ్యూనిటీలో జరగదు, ఈ కమ్యూనిటీలో జరిగేది ఆ కమ్యూనిటీలో జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సౌత్లో ఒకటి జరుగుతుంది, ఏదో ఫెస్టివల్, రాళ్ళేసి కొట్టడం, కొబ్బరికాయలేసి కొట్టడం, అది వేరే ఇంకెక్కడ లేదు. చాలా చోట్ల కర్రలతో కొట్టుకోవడం ఇలాంటిది ఎక్కడ లేదు, వేరే ఇంకే ప్రదేశాల్లో లేదు. కానీ గవర్నమెంట్ అప్పటికీ ట్రై చేస్తుంది, దే ఆర్ ట్రైయింగ్ ద లెవెల్ బెస్ట్. కానీ ఆ నమ్మకాలని, వాళ్ళ ఆ సూపర్స్టిషియస్ ఏవైతే మెంటాలిటీ ఉందో, ఆ కన్జర్వేటివ్ మెంటాలిటీ, ఆ ప్రాంతాన్ని బట్టి వచ్చే సాంప్రదాయాలు అంటారు వాళ్ళు. అబ్సల్యూట్లీ. అంటే ఇప్పుడు ఇలానే రకరకాలుగా అక్రాస్ ద వరల్డ్ ఉన్నాయి, కానీ మన దగ్గర చాలా కౌంట్ నెంబర్ చూస్తే చాలా ఎక్కువగా ఉంది. రైట్, ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ కావడానికి, స్టెబిలైజ్ కావడానికి, ఈ ఫైన్ ట్యూనింగ్ అనేది ఏదైతే కరెక్షన్స్ చేయాలో చాలా టైం పడుతుంది మన దగ్గర రావడానికి. ఏంటంటే ప్రస్తుతం వరకు, ఇప్పటి వరకు అయితే అయినా అదర్ కంట్రీస్ లో ఇంకా చాలా అవేర్నెస్ బాగా వచ్చిందంటారా హ్యూమన్ రైట్స్ విషయంలో? అంటే ఒకటి యూనివర్సల్ లాంగ్వేజ్ ఒకటి సమానంతరం అయిపోయింది. రైట్, ఎక్కడ వెళ్ళినా మీరు ఇంగ్లీష్ మాట్లాడుకోవచ్చు, అందరితో ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ ప్రతి దగ్గర, ప్రతి ప్లేస్లో డెవలప్ అవుతుంది, డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇంకోటి మన దగ్గర చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి. ఇంకోటి పావర్టీ, ఒకటి అవేర్నెస్ లేకపోవడము, లిటరసీ రేటు, ఇవి కూడా చాలా ఇంపాక్ట్ అవుతాయండి. కుల మతాలకు సంబంధించి కూడా అసమానతలు చాలా ఉన్నాయి. చాలా అంటే ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం. అందరు కలిసి ఒక దగ్గర రావడం, ఒక దగ్గర నుంచి 10 రకాలుగా పోవడం, విడిపోవడం, ఈ రెండు ఉన్నాయి అన్నమాట. ఈ రెండు. సో ఇక్కడ మన దగ్గర ఛాలెంజెస్ అయితే చాలా ఉన్నాయి కంపారిటివ్లీ, ఎందుకంటే సెకండ్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, పాపులేషన్ లెవెల్లో సెకండ్ లెవెల్ ఆఫ్ పాపులేషన్. రైట్, అండ్ మోర్ ఓవర్ చైనాతో కంపేర్ చేసిన, చైనాలో 30-35% ఆఫ్ పీపుల్ పాపులేషన్కి రిలీజన్ అంటే ఏమో తెలియదు. వాళ్ళు ఓన్లీ గుడ్డిగా పనిని నమ్ముకునేటోడు. రైట్, చాలా కంట్రీస్ అంతే కదా, అది చాలా కంట్రీస్ పనిని నమ్ముకునే వాళ్ళు. హార్డ్ వర్క్ పని చేయండి, సాయంత్రం ప్రాతిపదికన ఉండేటువంటి దేశాలు చాలా తక్కువ ఉన్నాయి. రైట్, మన దగ్గర హై లెవెల్ ఇంటెన్సిటీ కానీ, వాల్యూమ్ కానీ ఏది చూసినా అంటే ప్లస్ పాయింట్, మైనస్ పాయింట్. అయితే ఒకటి, ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో మనం ఉంటున్నటువంటి ఈ కంట్రీలో
ఈ అంటే స్వేచ్ఛ అనేది చాలా పుంఖానుపుంఖాలుగా ఉంది. ఒకలా చెప్పాలంటే నా ఇష్టం, నా నోరు, నా అభిప్రాయం, నేను చెప్తాను అనేటువంటి ఇష్యూ ఎక్కువ పెరిగిపోయింది. ప్రతి ఒక్కళ్ళు తనకి తోచింది తనకి తోచిన విధంగా మాట్లాడుతూ వెళ్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇలాంటివి కూడా మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయంటారా? ఎందుకు రావండి, కంపల్సరీ రైట్. మీరు ఒక కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడారు, పేపర్లో వస్తుంటుంది కదా. ఒక నాయకుడు స్పీచ్ ఇవ్వగానే ఇమీడియట్ గా నెక్స్ట్ డే దానికి రెడీగా ఉంటారు పార్టీ. ఇమీడియట్ గా పాపం తను ఏం ప్రిపేర్ అయ్యి వచ్చాడో ఏం చెప్తున్నాడో తెలియదు. తను ఆ మెజారిటీ 90% వాళ్ళని మాత్రమే చెప్పింది రైట్ అడ్రస్. కానీ ఆ 10% ఉంటారు కొంతమంది అక్కడ. అంటే అంటారు కదా, మీరు మంచి చేస్తే ఎవరు లెక్క పెట్టరు, కానీ తప్పు చేశారంటే ఇమీడియట్ గా పాయింట్అవుట్ చేసేస్తారు. మిగతా కంట్రీస్ కి మన కంట్రీకి ఉన్నటువంటి ప్రధాన తేడా మానవ హక్కుల విషయంలో ఏం చెప్పుకోవచ్చు అంటారు? గ్రేట్ డిఫరెన్సెస్ అని అంటే బేసిక్ గా చెప్తున్నాను కదా, ఇక్కడ మన దగ్గర ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా తక్కువగా ఉంది. బయట దేశాలలో ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ అంటే చాలా డెవలప్ కావాల్సింది ఉందంట. చాలా ఉందండి, చాలా. మనది ఇంకా డెవలపింగ్ కంట్రీ అని అంటే ఇది కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ కిందకి తీసుకోవాలి, బట్ లిటరల్ గా మనం మనసు మీద తీసుకోవద్దు. ఎవరో అడిగారంట కలాం గారి దగ్గరికి వచ్చేసి, మన ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీ అని ఎందుకు అంటారు అని. అంటే అప్పుడు కలాం గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారంట, అంటే నేను విన్న మాట ఇది. చెప్పండి. ఇండియా ఈజ్ ఆల్రెడీ డెవలప్డ్, రైట్? ఇండియా ఈజ్ ఆల్రెడీ డెవలప్డ్ బట్ ఇండియన్స్ ఆర్ నాట్ డెవలప్డ్. అంటే మెసేజ్ ఏంటంటే ఇక్కడ ఆ స్థాయి, అంటే వారు చూసిన దృష్టి, రైట్? ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చూడాలో, అంటే మెంటలీ కానీ ఆల్రెడీ డెవలప్ అయి ఉంది, కానీ ఇక్కడ ప్రజలు డెవలప్ కావట్లేదు, అంటే వాళ్ళ ఆలోచన ధోరణి మారలేదు. అబ్సల్యూట్. ఇంకా అదే కన్జర్వేటివ్ ప్రాక్టీస్. మన గరికపాటి గారు ఏదో లెక్చర్లో చెప్తున్నారనమాట, ఏ పండుగ వచ్చినా ఆల్మోస్ట్ గుడి తలుపులు మనం బద్దలు కొట్టి లోపల పోయేంత పబ్లిక్ జనాలు తయారైపోతున్నారు. ఎన్ని పాపాలు చేస్తున్నారు, ఎందుకు అంత పోతున్నారు అని చాలా చాలా సర్కాస్టిక్ గా ఇచ్చారనమాట. దట్ ఈస్ కరెక్ట్. అంటే దీన్ని ఏమంటారంటే, మా సైకాలజీ బ్యాక్గ్రౌండ్, సిన్స్ ఐ కమ్ ఫ్రమ్ సైకాలజీ ఆల్సో, హెచ్పిడి అని ఒక ఉంటుందండి, ఒక మెంటాలిటీ, రైట్? యాటిట్యూడ్, హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్. అంటే రజనీకాంత్ అంటే ఒక హీరోని పట్టుకొని వెళ్ళిపోవడం, సెలబ్రిటీ వర్షిప్. ఏదో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా దాంట్లో ఒక వర్షిప్ అనేది ఇండియాలో. అది అంటే విపరీతం అనమాట, పైత్యం విపరీతం. అంటే ఎక్కడ మాట్లాడినా ఆ మనిషిని టచ్ చేసినా ఆ మనిషి నుంచి అదే కనబడుతుంది అనమాట. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్, అంటారు కదా దేవుడు బాడీలో అన్ని పార్ట్స్ టైట్గా ఇస్తాడు, కానీ 3 మాత్రం కొంచెం లూజ్గా వదిలేస్తాడు అని. ఒకటి లూజ్ హెడ్, లూజ్ టంగ్, లూజ్ హ్యాండ్. విన్నారా? అంటే ఇది కంట్రోల్లో లేదనుకోండి దిక్కుదోచినట్టు ఆలోచిస్తారు, ఇది కంట్రోల్ లేదనుకోండి దిక్కుదోచినట్టు మాట్లాడేస్తారు, దిక్కుదోచిన పనులు చేస్తారు. ఏమన్నా అంటే స్వేచ్ఛ అంటారు, స్వేచ్ఛ అంటే పుర్రెకో బుర్ర అన్నాం కదా. రకరకాలుగా వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ఇక్కడ నేను కొద్దిగా హైలైట్లోకి రావాలి, కొద్దిగా షైన్ కావాలి, సెన్సేషన్ ఒకటి క్రియేట్ చేయాలి, ఈ క్రియేటివిటీకి పరాకాష్ట. ఎక్కడికి వెళ్ళినా నేను ఒక థ్రిల్లింగ్, స్వేచ్ఛ, వ్యక్తి పూజ, అది వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి పూజ, ఇవన్నీ కట్ డౌన్ చేయాలి. ఇవన్నీ అంటే ఒక అవేర్నెస్ క్యాంప్ అయితే కంపల్సరీ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కటి విషయాలు చెప్పారు హ్యూమన్ రైట్స్ కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ స్టూడియోకి వచ్చినందుకు, చెప్పినందుకు. సో ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. తిరిగి మరో జై హో సక్సెస్ మంత్రాలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.